అయ్యప్ప స్వాములకు కనీస వసతులు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక కన్వీనర్ బుచ్చిరెడ్డి స్వామి. ఆర్టీసీ బస్సుల సౌకర్యం, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయకపోవడంతో స్వాములకు కష్టాలు తప్పడం లేదన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో నీళ్లు, ఆహారం లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి శబరిమల వెళ్లే అయ్యప్పల స్వాముల సమస్యలు పరిష్కరించాలని కృషి చేయాలన్నారు బుచ్చిరెడ్డి స్వామి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అయ్యప్పల కోసం ఆలోచించి, అయ్యప్ప బాగోలు ఆలోచించి అయ్యప్పలను కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ అక్కడ కనీస వసతులు లేకుండా అయ్యప్పలు ప్రాణాలు కోల్పోయే స్థితిలో 20-24 గంటలు లైన్లలో నిలబడి మంచినీరు, ఆహారము, వైద్య సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మీరు అనుకుంటే కొన్ని లక్షల మంది ఈ యొక్క అయ్యప్పలకు సంబంధించిన సమాచారాన్ని మీరు చేరవేయగలుగుతారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వము, దేవస్థానం బోర్డు వాళ్ళు నియంతగా పాలించి ప్రతి భక్తుని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అనుకోకుండా కోవిడ్ సమయాన్ని బదిలీ గత నెల రోజుల లోపల నుంచి వరదలు, అనుకోకుండా ఎక్కువ భక్తజనం జనసందోహంగా మారింది కేరళ. ఏ వీధిలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ రైల్వే స్టేషన్లో చూసినా, ఏ బస్ స్టాండ్లో చూసినా, ఏ రోడ్డు మీద చూసినా అయ్యప్ప స్వాములు మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్ళంతా చేరుకోవాల్సింది సన్నిధానం. కానీ సన్నిధానం చేరకుండా ఇక్కడెందుకున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు ప్రభుత్వం, దేవస్వం బోర్డు. ఎంత దురదృష్టకరం అంటే ట్రావెల్ అండ్ కోర్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రత్యేకంగా సేవా భావంతో చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు అక్కడ అన్నప్రసాదం పెడతామంటే పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరు. నీళ్ళు అందరికీ స్వాములకు ఇస్తామంటే మంచినీరు ఇవ్వనివ్వరు. బస్సుల సౌకర్యం తక్కువ. నీలకలంలో దిగి 30 కిలోమీటర్లు వాళ్ళ బస్సులో వెళ్ళాలని చెప్తారు. ఎక్కడ చూసినా దోపిడీ, 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 దోపిడీ. ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఎవరైనా కూడా శబరిమలకి వెళ్ళాలంటే కార్తీక మాసం వస్తుందంటేనే వాళ్ళ వచ్చే ఆనందం అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మాలధారణ వేసుకొని మండల పూజ చేసి ఇరుముడి తీసుకొని శబరిమలకు వెళ్తున్నారు. ఎప్పటి నుంచి ఈ ఒక సమస్య మొదలైందంటే అక్కడ ఆన్లైన్ టికెట్స్ పెట్టడం వల్ల కొన్ని వేల మందిని, లక్షల మందిని పంబా బ్రిడ్జి నుంచి కన్నిముడ గణపతి వరకు కూడాను భక్తులని 24 గంటల వరకు కూడా అక్కడ వెయిట్ చేసి వాళ్ళని సింగిల్గా పంపించడం అనేది జరుగుతుంది. మాకు కోరిక ఏంటంటే ఇక్కడ ఉన్నవంటి ఇచ్చేసిన వంటి భక్తులు వాళ్ళందరూ కూడా ఆన్లైన్ కూడా తీసేస్తే చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా భక్తులు ఇబ్బంది పడకుండా పూర్వం 40, 30, 50 సంవత్సరాల వెనక చూసుకోండి, ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చారు శబరిమలకి, ఎవరు ఇబ్బంది పడలేదు. అప్పుడు ఇంకేం సౌకర్యము లేదు, అయినా సుఖంగా ఉన్నారు. శబరిమలలో సంపూర్ణమైనటువంటి అయ్యప్పకు అభిషేకం చేసుకుంటూ ఆనందంగా తిరిగి వచ్చే భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి అయ్యప్ప కూడా శబరిమల టోటల్ ఆ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా బలపడ్డది అని అంటే కేవలం అయ్యప్ప భక్తుల ద్వారానే. అంత ఆర్థికంగా ప్రతి ఒక్క అయ్యప్ప ద్వారా కనీసం 2,000 నుంచి 3,000 రూపాయల దాకా అక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ 3,000 రూపాయలు కోట్లాది మంది వస్తున్నారు. కోట్లాది మంది వచ్చిన తర్వాత ఇతర అయ్యప్పలందరిది కూడా ఆర్థికంగా డబ్బు అవసరం ఉంది, వారికి డబ్బు ప్రేమ. కానీ అయ్యప్పల మీద, భక్తుల మీద ఎలాంటి ప్రేమ లేదు, ఎలాంటి సేవ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఇది కేవలం ఈ సంవత్సరం ఎందుకు ఇంత అయిందంటే గత 2 సంవత్సరాలుగా కోవిడ్గా భక్తులు ఎవరు వెళ్ళలేదు.
కానీ అంచనా లేకుండా వచ్చారు అని అంటే మాత్రం అది మూర్ఖత్వం. అంచనా తప్పకుండా ఉంది. 3 అంచెల సర్వే జరుగుతుంది అక్కడ. నీలకల్లో ఒక సర్వే జరుగుతుంది. పార్కింగ్ వచ్చే బస్సులు ఎవరిక్కడ పార్కింగ్ ఇస్తున్నారు అనేది బస్సుది పార్కింగ్ సర్వే జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎంతమంది వస్తున్నారనేది నీలకల్లో ఖచ్చితంగా వారికి లెక్క ఉంది. అయినా కూడా వారు ఈ మాత్రం జనాల్లో ప్రెస్లో మాకు ఒకటేసారి వచ్చారంటే అది చిన్నపిల్లలు చెప్తే బాగవుతుంది. కానీ మనలాంటి వాళ్లకు 40-41 సంవత్సరాలుగా మేము అక్కడ శబరిమలతో పరిచయం